చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఏదైతే స్కూలుకు వెళ్లకుండా మానేసి ఈరోజు పనులకు వెళ్తా ఉన్నారు. డ్రాప్అవుట్స్ పెరిగిపోయాయి. దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేసినటువంటి పరిస్థితి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం, కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే 2,87,068 మంది స్కూళ్లు మానేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మొట్టమొదటి ఏడాది. ఇక్కడ మీరు చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు 2022-23 సంవత్సరంలో మొత్తంగా 86,22,192 మంది ఏదైతే బాలురు గాని బాలికలు గాని స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు. అదే 2023-24 సంవత్సరంలో ఏదైతే అది 87,41,885 మంది. అంటే విద్యార్థులు సంఖ్య 1,20,000 పెరిగింది చదువుకునే వాళ్ళ సంఖ్య. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24-25 సంవత్సరంలో ఆ సంఖ్య దాదాపుగా 3 లక్షలు తగ్గింది. 87 లక్షల నుంచి 84,54,817 మంది అయ్యారు. అంటే దాదాపు 2,86,000 తగ్గారు. అంటే దాదాపుగా 2,87,000 తగ్గారు. అంటే దాదాపుగా 3 లక్షల మంది స్కూళ్లు మానేశారు. దాంట్లో మీరు చూస్తే డ్రాప్అవుట్స్ అనేది తగ్గాలి ఎవ్రీ ఇయర్. కానీ చంద్రబాబు నాయుడు గారి డ్రాప్అవుట్స్ పెరిగిపోతా ఉన్నాయి. మీరు చూస్తే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు డ్రాప్అవుట్స్ అంతకుముందు 10.1% ఉంటే అది 11.2% అయింది. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి సంబంధించిన డ్రాప్అవుట్స్ 1.1% ఉంటే అది 3.7% పెరిగింది. అదేవిధంగా 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి సంబంధించిన డ్రాప్అవుట్స్ 1.2% ఉంటే అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు ఇది ఇప్పుడు 2.2%. అంటే బడికి వెళ్లేటటువంటి విద్యార్థులు అర్ధాంతరంగా చదువు మానేస్తా ఉన్నారు. పిల్లల్ని పనికి తీసుకెళ్తా ఉన్నారు. సో ఇది విస్తుపోయేటటువంటి నిజాలు. ఎందుకంటే 3 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యారు సంవత్సర కాలంలో. అంటే విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా లోకేష్. వీళ్ళు జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చి ప్రాంప్ట్ గా వాలంటీర్ల ఆధ్వర్యంలో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా వరుసగా 3 రోజులు కానీ స్కూల్కి రాకపోతే ఏదైతే వాలంటీర్లు ఇంటికి వెళ్లేవాళ్ళు, ఎందుకు స్కూల్కి రావట్లేదని చెప్పి అట్లా స్కూల్కి అట్లా వాలంటీర్లు కూడా అలా టైఅప్ పెట్టారు. సో ఏంటంటే రాకపోతే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఎందుకు రావట్లేదని ఎంక్వైరీ చేసి పంపించేవాడు మళ్ళీ స్కూల్కి. నిజంగా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల రావట్లేదా, మామూలుగా ఏదన్నా మానేశారా. ఇప్పుడు అసలు పర్యవేక్షణ లేదు. పేరుకు పేరెంట్స్ మీటింగు 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిసిటీ కార్యక్రమం ఏమైంది? మరి 3 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందనడానికి ఇది ఉదాహరణ కదా. మధ్యాహ్న భోజన పథకం చూస్తే పురుగులు జెర్రీలు, పేరేమో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. ఆమెను అవమానిస్తున్నాం ఇది. సో పక్క మీరు తల్లికి వందనం 2024-25 సంవత్సరంలో 0 ఒక్కళ్ళు కూడా అకౌంట్లో డబ్బులు వేయాల. ఈ ఏడాది చూస్తే 20 లక్షల మంది కోత, మిగిలిన వాళ్ళకి వేసిన వాళ్ళకి 5,000, 7,000, 10,000, మాక్సిమం 13,000. సో విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు. ఇంగ్లీష్ మీడియము ఏదైతే ట్యాబులు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్యాబులు, ఇంగ్లీష్ మీడియం విద్య, నాణ్యమైనటువంటి విద్యా ప్రమాణాలతో విద్యను అందించి విద్యారంగాన్ని మంచి స్థాయికి తీసుకుని వెళ్తే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినాక ఎలాంటి అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం పిల్లలు 3 లక్షల మంది మానేశారు ఒక ఏడాది కాలంలో. అంటే ఇంక ఈ ఏడాది వచ్చేటప్పుడు ఇంకా ఎంతమంది మానేసి ఉంటారు? 25-26. సో ఒక్క ఏడాదికి 3 లక్షలు మానారంటే అదనంగా ఇంకో 2-3 లక్షలనే మానుంటారు. సో విద్యార్థులని స్కూల్కు పంపిస్తున్నటువంటి స్కూల్కు మంచి స్కూల్లో ఏదైతే స్కూల్కు సంబంధించినటువంటి దాంట్లో పంపించేసి ఏదైతే వాళ్ళని చదివించాలనేటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంత ఉందో ఈరోజు ప్రభుత్వం మీద కూడా ఆ బాధ్యత ఉందన్నటువంటి విషయం ఈ కూటమి ప్రభుత్వం గ్రహించాలనేటటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట.